హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నిన్నటి వీడియో చూసుంటే కనుక అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాము ఫంక్షన్ గురించి అని చెప్పాను కదండి. ఈరోజు వీడియోలో ఇంకా మరుసటి రోజు మార్నింగ్ స్నానం చేసి పైకైతే వచ్చానండి పూజ చేద్దామని చెప్పేసి. ఇంకా నేనే చేస్తానండి, లేదంటే మా మరదలు చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ మా వీధిలోనే ఒక 3 ఇళ్ళ అవతలకి రామాలయం ఉంటుందండి. ఇదే వీధిలోనే అదిగోండి ఆ గ్రీన్ కలర్ పెయింట్ వేసింది చూడండి, అది రామాలయం అన్నమాట. ఇంకా అక్కడ మనకి 5:30కి అలాగా మైక్లో చక్కగా స్వామివారి గీతాలు, భక్తి గీతాలు, దాంతోపాటు భగవద్గీత అన్నీ చక్కగా వినిపిస్తూ ఉంటాయండి. మైక్ పెట్టేసి 8:30, 9 వరకు కూడా చక్కగా ఆ గీతాలు అనేవి వినిపిస్తూ ఉంటాయండి. చక్కగా ప్లజెంట్గా చేసుకోవచ్చండి. అందులోనూ పైన ఫస్ట్ ఫ్లోర్ కదండి, ఇంకా తమ్ముడు వాళ్ళు కట్టుకున్నది. ఇక్కడ ఇదిగోండి దేవుడి గుడి. మీకు ఆల్రెడీ ఈ ఇంటికి సంబంధించి గృహప్రవేశం వీడియోస్ అన్నీ కూడా వరుసగా మొత్తం మన ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. ఎలా చేసుకున్నారు ఏంటి అన్నీ కూడాను. మనకి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని చక్కగా ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడండి, చాలా బాగుంటుందండి. ఇంకా పూజ చేయడం కోసం అయితే నేను పువ్వులు తీసుకొని పైకైతే వచ్చాను. ఈ పూజ గది మాత్రం హైలైట్ అండి. ఇంటి అంతటి మీద కూడా ఈ పూజ గది చాలా బాగా వచ్చిందండి. నాకు అది చాలా ఇష్టం. ఇంకా పూజ అయితే చేసుకుందాము. సామాన్లన్నీ కూడా ముందే క్లీన్ చేసి పెట్టేసిందండి మా మరదలు అయితేనే. ఇంకా ఈ పూజా సామాగ్రి అంతా కూడా నేను హైదరాబాద్లో ఆగ్రోమెక్ అని మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా. నేను ఏం తెచ్చుకున్నా ఇంకా అక్కడికే వెళ్తానండి. చాయిస్ ఎక్కువగా ఉంటుంది కదా, మనకి కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది, ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడే తెచ్చుకుంటాను. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చానండి ఇంట్లో స్వామివారి పూజకి, తర్వాత తులసమ్మ దగ్గరికి మొత్తం ఏమేం కావాలో అవన్నీ సెట్ కింద అయితే తీసుకొచ్చానండి. అయితే ఇంకొక సెట్ అయితే తీసుకోవాలండి. ఈ ఒకటే సెట్ ఉంటుంది కదా, ఇవే తోమి మళ్ళీ వీటితోనే మరుసటి రోజు పూజ చేయాలంటే కొంచెం పిల్లలతోటి స్కూల్కి వెళ్ళడం అంత హడావిడిగా ఉంటుంది కదా. ఇంకా తనకి ఈజీగా ఉంటుందని ఈసారి ఇంకొక సెట్ తీసుకొచ్చిద్దాం అనుకుంటున్నానండి. ఇంకా ఇవ్వండి పూజ సామానం అంతా కూడా. ఇంకా తులసమ్మ దగ్గరికి ఈ ప్లేట్లో పెట్టినవన్నీ కూడాను అగరబత్తికి, హారతికి, అలాగ దీపం పెట్టడానికి, ప్రసాదానికి అలాగా. ఇంకా ఇదిగోండి పూజ అయితే చేసేసాను. చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకొని, గోవిందనామాలు చదువుకొని అలాగ కూర్చొని అసలు ఎంతసేపు చేసినా తనివి తీరదండి, అంత అందంగా ఉంటుందండి. మా తమ్ముడు భక్తి అంతా కూడా నాకు ఈ దేవుడి గదిలో కనిపిస్తుందండి. వాడికి ఎంత భక్తి ఉంటే ఇంత శ్రద్ధగా చక్కగా చేయించుకుంటాడో చూడండి. నేను ఎన్ని సంవత్సరాలు పట్టో అనుకుంటున్నాను ఒక కొత్త ఇల్లు, మనకంటూ ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే ఇలా పూజ గది పెట్టుకోవాలి అని. కానీ నాకు అక్కడ కుదరలేదండి. అంటే వాస్తుపరంగా ఉన్న ప్లేస్ని బట్టి కుదరలేదు. కానీ తమ్ముడికి మాత్రం ఎంత చక్కగా అమరిందంటే పూజ గది. నిజంగా ఆ ఏడుకొండలవాడు, ఆ లక్ష్మీదేవి అలా చూస్తుంటే నిజంగా ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. నిలువెత్తు స్వరూపం ఎదురుగా ఉన్నప్పుడు ఇంకేం కోరుకుంటాము, అలా చూస్తూ ఉండడం తప్ప కదా. సింపుల్గా పూజ అయితే అలా చేసుకున్నానండి. ఇక్కడ తులసమ్మ దగ్గర ఇలా మాట మా మరదలే ముగ్గు అయితే వేసేసింది తుడిచేసి. ఈ తులసి కోట గురించి కూడా చెప్పాలండి. మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యింది ఒకటి. భగవంతుడి సంకల్పం అలా ఉందనుకుంటండి వాడి మీద. అసలు మేము అయితే నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మా ఇంటి దగ్గర ఉంది కదా పాలరాతి తులసి కోట, అలాంటిది తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ అసలు కుదరలేదండి టైంకి. ఇంకా గుర్తు కూడా లేదు. తర్వాత అక్కడ ఏదైనా చూద్దాం ప్రస్తుతానికి, తర్వాత నేను అది తీసుకొద్దాను అనుకున్నాను. కానీ ఇక్కడ వాడికి ఆటోమేటిక్గా అసలు ఆ తులసి కోట వినాయకుడిది రావడం, అది ఫ్రంట్ ఇలా గుమ్మంలోంచి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా విఘ్నాన్ని చూసుకొని చక్కగా ఏ విఘ్నాలు లేకుండా దండం పెట్టుకొని వెళ్ళడం. అలాగే తొలి పూజ ఆయనకే కదా, ఆయనకే అందుతుంది. నెక్స్ట్ వెనక వైపు ఇది తూర్పేంపండి ఇల్లు. ఆ సూర్య భగవానుడి కిరణాలు వెనక వైపు తులసి కోటకి లక్ష్మీదేవి ఉంటుందండి. సరస్వతీదేవి, లక్ష్మీదేవి అలా ఉంటారన్నమాట 4 పక్కలను. అయితే అటు పక్కని చక్కగా స్వామివారి కిరణాలన్నీ లక్ష్మీదేవి మీద పడడం అసలు ఎంత అద్భుతంగానండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసినప్పుడల్లా కూడాను. ఇది నిజంగా భగవంతుడి సంకల్పమే అనిపించిందండి. ఇంకా అలా పూజ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి ఇంకా ఆవకాయ పచ్చడి. కిందకు వచ్చేసరికి అమ్మ ఇంకా ఆవకాయ పచ్చడి తిరగలుపుతుంది. మేము వచ్చేసరికి పట్టేశారండి ఆవకాయలు. ఇంకా అందుకని చెప్పేసి ఈసారి ఇది టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందా అని చెప్పేసి ఇంకా గిన్నెలోకి తీసుకొని అందరం ఉన్నాం కదా. అందులో కొత్త ఆవకాయ పచ్చడి అంటే ఇంకా ముందే అందులో వెల్లుల్లిపాయ గుడ్లు చూడండి. అమ్మ అయితే పెద్ద పెద్ద ఇవ్వలు చేసింది. మాకు అసలే వెల్లుల్లిపాయ పిచ్చి. ఇదిగోండి ఇంకా వెల్లుల్లిపాయలు తీసి ఇలా వేస్తుంది అన్నమాట. ఇంకా నేనైతే టేస్ట్ చూసేసానండి.
నోరూరిపోతుంది కదా వీడియోలో చూస్తున్నా కూడా. ఆవకాయ పచ్చడి ఇంకా అలాగే ఉంటుందండి, దాని తీరే అంతే, ఎవరికైనా సరే నోరూరాల్సిందే కదా. ఇంకా పచ్చడి అయితే కలిపేసిందండి. నేనైతే ఇంకా హైదరాబాద్లో పెట్టుకుంటాను కదా అని చెప్పేసి చెల్లి వాళ్ళకి అమ్మ వాళ్ళకి పెట్టుకున్నారన్నమాట. ఇంక నేను ఎప్పటికప్పుడు కలిపేసుకుంటానండి, నాకు వచ్చు పచ్చళ్ళు అవిని. చెల్లికి పెద్దగా రాదు, ఇంకా అమ్మే పెట్టేస్తుంది అన్నమాట. దగ్గర ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే అమ్మేనండి మొత్తం అన్నీ కలిపి పంపించేది, పచ్చళ్ళు కారాలు నూనెలు అన్నీ కూడా పెట్టేసి ఇంకా పంపిస్తూ ఉండేది. తర్వాత నాకు బాగానే వచ్చినాయి కదా, వీళ్ళకి నచ్చుతుంది కదా అని చెప్పేసి ఇంక నేను వద్దని చెప్తున్నాను. ఇంకా వాళ్ళ మట్టికే ఇలాగా పెట్టుకుంటున్నారన్నమాట. ఇదిగోండి చక్కగా ఆయిల్ అయితే పైన అలా నిలబడేటట్టు వేసామంటే ఆవకాయ పచ్చడి చక్కగా నిలవ ఉంటుందన్నమాట. ఇది జాడీలోకి ఎత్తేస్తుందిలేండి, ఇలా ప్లాస్టిక్ దాంట్లో అయితే ఏమి ఉంచదు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి కలిపేటప్పుడు మనకి వీలుగా ఉండాలి కాబట్టి అలాగా కలిపారన్నమాట ఇదంతా. ఇదండి కొత్త ఆవకాయ పచ్చడి. ఊర్లో అమ్మమ్మ చేతి ఆవకాయ కావాలని అంటే మా పిల్లలకి ఒక బాక్స్ అయితే పట్టుకెళ్ళాను. ఎందుకంటే ఇంక ఎంతైనా అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడి టేస్ట్ వేరు అని అంటారండి మా పిల్లలు అయితేనే. ఇంకా సరే అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసేస్తుంది మా మరదలు. ఈరోజైతే గారెలండి. ఇంకా సోమవారం మేము ఇంకా నాన్ వెజ్ అయితే తినాం కదా అని చెప్పేసి పొట్నాల పచ్చడి, పల్లీల పచ్చడి ఇంకా తన స్టైల్లో డిఫరెంట్గా ఇలా చేసిందన్నమాట గారెల్లోకి. ఇంకా అందరం పెట్టుకొని ఒకసారి తింటామండి కబుర్లు చెప్పుకుంటూను. గబగబా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి కొంచెం కాఫీ తాగేసి ఈరోజు చాలా స్పెషల్ డే అండి. అది ఏంటనేది కొంచెం మీకు వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేది ఉన్నదండి, అక్కడ కాస్త డొనేట్ చేసేది కూడా ఉన్నది. అదంతా ఏంటనేది చెప్తాను, వీడియో స్కిప్ చేయకండి. మరి ఇంకోండి ఇంక ఇక్కడ మేము టెంపుల్కి అయితే వచ్చాము, మా వారు నేనునండి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మా అమ్మ వాళ్ళ ఊరికి ఒక 6 కిలోమీటర్ల 7 కిలోమీటర్లు అలా ఉంటుంది దూరం. ఇంకా అక్కడ ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. సిటీ అనే అనుకోవచ్చు, ఇంకా సిటీ అనండి వీళ్ళకి. అంటే ఏదైనా తెచ్చుకోవాలన్నా సంత షాపింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి చుట్టుపక్కలే. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలా చక్కగా కట్టారండి. ఇక్కడ ఎలా అంటే వెంకటేశ్వర స్వామి వారి భూమి మీదకి వచ్చిన కాడి నుంచి అక్కడి నుంచి స్వామివారి చరిత్ర మొత్తం అంతా కూడా అసలు ఏమేం జరిగింది, కళ్యాణం వరకు కూడా, కళ్యాణ ఘట్టం వరకు కూడా మొత్తం అన్నీ కూడా స్టోరీస్ రూపంగా, చిన్న చిన్న స్టోరీస్ రూపంగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఇలాగా చక్కగా శిల్పాలు మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, ఇవన్నీ సిమెంటుతో కట్టినవేనంటండి. సిమెంట్తో చేసినవే, కాకపోతే ఏంటంటే పెయింట్స్ అవి వేశారు కదా, అవి మనకి డైరెక్ట్గా ఈ గ్లాస్ లేకుండా ఓపెన్గా వదిలేస్తే మనకి ఆ పెయింట్ అనేది పోతుందని చెప్పేసి ఆ శిల్పాలు కూడా కొన్ని రోజులకి ఆ గాలి వెలుతురికి మనకి వర్షం అవన్నీ కూడా పడి పోతాయి కదండి. అందుకని చెప్పేసి అవి పోకుండా చక్కగా ఇలా ఫిక్స్డ్గా గ్లాస్తో కట్టేసి ప్రతిదీ కూడా చూడండి ఎంత చక్కగా చూపించారో. ఎవరికి వెళ్ళినా కూడా అంటే భగవంతుడి గురించి అసలు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం గురించి తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టుగా ఇవన్నీ కూడా ఇలాగా చక్కగా పిక్చర్స్ రూపంగా మనకి చూపిస్తున్నారు అన్నమాట. శిల్పకళల విధంగా చూపిస్తున్నారు. ఇవన్నీ కూడానండి ప్రతి గుడి దగ్గర కూడా ఉంటే మన చరిత్ర ఏంటి, అసలు స్వామివారి కళ్యాణం ఎలాగైంది, అసలు భూమి మీదకి ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు, ఆయా మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, మనకి ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా మనకి చక్కగా ఇలాగా తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు ఉంటుందండి. మాకు ఇక్కడ హైదరాబాద్లో కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ అని ఉంటుందండి. అక్కడ కూడా అంతే, మొత్తం అసలు అన్నీ కూడా ఇలా శిల్పకళల రూపంగా చక్కగా మనకి ఒక్కొక్కటి అలా గోడల మీద చక్కగా వేసి చూపిస్తారండి. అదంతా కూడా మనకి ఒక రకంగా పుస్తకాలు చదవని వాళ్ళకి, పురాణాలు వినలేని వాళ్ళకి, విన్న అర్థం కాని వాళ్ళకి పిక్చర్ రూపంగా ఇలా మన కళ్ళతో చూస్తే అలా మనసులో ఉండిపోతుంది కదా, అలా ఉండిపోయే విధంగా మనకి ఇలాగా కట్టడాలు కడితే కనుక టెంపుల్స్ ఇంకా బాగుంటుందండి. అందంగా ఆకర్షణకి ఆకర్షణ, జ్ఞానానికి జ్ఞానం కూడా, గుర్తుపెట్టుకునే తత్వం కూడా తెలుస్తుంది. ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాల్సిందనే తాపత్రయం కూడా మనలో వస్తుందండి. ఇక్కడ ఈ టెంపుల్ ఎంత అందంగా కట్టించడమే కదండి, వాళ్ళు తీసుకున్న జాగ్రత్త కూడా చాలా బాగా నచ్చింది. చక్కగా ఈ శిల్పాలన్నీ కూడా దెబ్బతినకుండా, ఆ పెయింటింగ్ అది అస్తమాను పోకుండా, ఎప్పుడైనా స్వామివారి కళ్యాణానికి సంవత్సరానికి ఒకసారి తీసుకొని క్లీన్ చేసుకునేటట్టుగా, బయటికి కనిపించేటట్టుగా, ఆ విగ్రహాలను ఎవరు పడితే వాళ్ళు తాకకుండా చక్కగా నీట్గా పెట్టుకున్నారండి. ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే స్వామివారి దర్శనం అయితే చక్కగా అయింది, వెంకటేశ్వర స్వామివారిది. అయితే నేను స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే టెంపుల్ని వీడియో తీయడం జరుగుతుందండి ఎప్పుడైనా సరే. ఇంకా అసలు ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘట్టం అయితే ఇలా పెట్టారండి, వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ ఘట్టం అన్నమాట. టెంపుల్ అంతా చుట్టూ కూడా ఇలా చక్కగా అలంకరించి
ఇక్కడ మనం మెయిన్ వచ్చే ఎంట్రన్స్ ఉంటుంది కదండి, అక్కడ మాత్రం ఇదిగోండి ఇలాగా గోవుల కాపరితో సహా ఆ గోమాత, ఆ గోవు రోజు పాలిస్తుంది కదా, వెంకటేశ్వర స్వామికి వెళ్ళి ఆ స్వామివారిని అలాగే చిత్రీకరించారండి. అక్కడ లోపల వచ్చేసరికి లోపల ప్రాంగణం అంతా దశావతారాలతోటి చక్కగా చిత్రీకరించారండి. ఇంకా స్వామివారి దర్శనం కూడా చక్కగా అయ్యింది. దాని తర్వాత ఇంకా స్వామివారికి ఇవాళ అర్చన చేపించామండి. అయితే ఇవాళ స్పెషల్ ఏంటంటే కనుక మా అమ్మగారి పుట్టినరోజు మాట, May 9th అండి. అప్పుడు తీసుకున్న వీడియో మాట. కాకపోతే నేను అప్లోడ్ చేయడానికి ఈ టైం అయితే అయ్యింది. అయితే మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే, ఈ తల్లిదండ్రులు మమ్మల్ని పెంచి పోషించి ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వాళ్ళండి. కాబట్టి ఇంకా ఈరోజు చాలా చాలా స్పెషల్ డే మాట మాకు. ఇంకా ఫుడ్ డొనేట్ అనేది కంపల్సరీ చేస్తామండి. ఇంకా కాకపోతే ఇంకా గుడి పనుల మీద, ఫంక్షన్ల పని మీద వచ్చాం కాబట్టి ఇంకా ఇక్కడ వండి ఇవ్వడం అనేది ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అయితే ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కదా, ఇవైతే డొనేట్ చేస్తున్నాము స్పెషల్గా. మళ్ళీ ఒక రోజు మేము అక్కడికి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇచ్చే చోటే ఇస్తామండి. మా ఎదుగుదలకి కారణమైన ఎంతో మందికి నీడనిచ్చిన ఆ అమ్మా నాన్నలకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామండి. వాళ్ళు ఎప్పుడు చిరకాలం చక్కగా పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని చక్కగా దీవించమని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇదండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.